సో ముక్తిధామ్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. సో అవుట్లుక్ చూసుకున్నట్టయితే టెంపుల్ చాలా బాగుందన్నమాట. ఇది రాజస్థాన్ లోని మక్రాన్ నుండి తెల్లటి పాలరాతితో చేసిన అద్భుతమైన వాస్తు శిల్పం. ముక్తిధామ్ కాంప్లెక్స్ లో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. కృష్ణ దేవాలయం గోడలపై కృష్ణుడు మరియు మహాభారతం యొక్క జీవిత దృశ్యాలు వర్ణించే చిత్రాలు ఉన్నాయి. భగవద్గీతలోని 18 అధ్యాయాలు గోడలపై రాయబడడం ఈ ఆలయానికే ప్రత్యేకం. అన్ని 12 జ్యోతిర్లింగాలు మరియు శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రతిరూపాలు కాకుండా విష్ణువు, దేవత లక్ష్మి, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, దుర్గా అన్ని ప్రధాన హిందూ దేవతలు మరియు దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా కాంప్లెక్స్ లో కనీసం 200 మంది యాత్రికులు ఉండగలిగే ధర్మశాల కూడా ఉంది. కుంభమేళా సందర్భంగా వేలాది మంది హిందూ భక్తులు ముక్తిధామ్ ఆలయాన్ని సందర్శిస్తారంట. సో ఇక్కడ దర్శనం అది చాలా బాగా